ఈ 2026వ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? కుంభరాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే, కానీ చాలా మటుకు అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే మార్చ్ నుంచి మనం చూసాము అంటే ఆల్మోస్ట్ మనకి అక్టోబర్ వరకు వాళ్ళకి బాగుందనే చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో అక్టోబర్ తర్వాత ఇంకా బాగుంది, ఎందుకంటే 7th మనకి జూపిటర్ వస్తున్నారు. సో తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది. స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ కూడా జూపిటర్ చల్లని చూపు ఉంది. సో అండ్ ఆల్సో మనం చూసామంటే 2nd and 11th లార్డ్ ఎగ్జాల్టేషన్ పొజిషన్. సో అంతా జూపిటర్ పొజిషన్ చాలా బాగుంది. సో తప్పక డబ్బు సంపాదించడానికి, సంపద రావడానికి ఆపర్చునిటీస్ అనేవి చాలా కనిపిస్తున్నాయి మనకి. సో కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం మనం ప్రీవియస్ సంవత్సరాలు కానీ ప్రీవియస్ మంత్స్ కానీ పోల్చుకుంటే కనుక తప్పక అదృష్టవంతులనే చెప్పాలి. అంటే ఏంటి, లక్ ఫేవర్ అవుతుందని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసామంటే రాహు కూడానే ఉన్నాడు, ఆయన కూడా 12వ ఇంటికి మూవ్ అవుతున్నాడు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే ఫారిన్లో ఉన్న వాళ్ళకి కానీ, ఫారిన్ టచ్ ఉన్న వాళ్ళకి కానీ, ఫారిన్ మనకి ఏంటంటే డైరెక్టర్స్ కానీ లేకపోతే పార్ట్నర్స్ కానీ ఉన్న వాళ్ళకి కానీ, బిజినెస్ చేసే వాళ్ళకి ఎస్పెషల్కి చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలన్నమాట. అలాగే ల్యాండెడ్ ప్రాపర్టీ కానీ, రెవెన్యూలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి కానీ తప్పక లాభం వస్తుంది. కానీ ఇది స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్, స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ మనం చూసాము అంటే కొంతవరకు లాసెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక ఏంటంటే శ్రమ అనేది చాలా అధికం, వీళ్ళకి టైం సరిపోదు, పని అనేది అంత ఉంటుంది, బాధ్యతలు అనేవి అన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో తప్పక ఏంటంటే వీళ్ళకి స్లో గ్రోత్, నేను చెప్పినట్టు స్లో గ్రోత్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ వీళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే హెల్త్ రీత్యా కూడా చాలా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. ఖర్చు అనేది మనం చెప్తూనే ఉంటాం, చాలా అధికం ఉంది. అలాగే కొంతవరకు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో అంత బాగుండదు, అంటే ఏంటి విభేదాలు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ జూపిటర్ చూపు ఉంది. సో ల్యాండెడ్ ప్రాపర్టీ ప్రాబ్లమ్స్ ఎవరన్నా ఉన్నాయంటే కనుక తప్పక ఈజీగా రిజల్ట్ రావాలి అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ మనం చేసుకోవడం అనేది మంచిది. అండ్ ఆల్సో వీళ్ళు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పవలసింది ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు లేకపోతే ఈగో క్లాషెస్కి వెళ్ళడం అనేది మంచిది కాదు. ఓకే, మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? ఏ కలర్ మరియు ఏ రుద్రాక్ష వేసుకుంటే మంచిది అంటారు? వీళ్ళు పరిహారాలు చేయాలంటే తప్పక రాహుకేతు పూజలు చేయడం అనేది మంచిదన్నమాట. అండ్ ఆల్సో ఏంటి, వీళ్ళు చేయవలసింది ఏంటంటే తప్పక నవగ్రహాల చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను 108 సార్లు అందుకే చెప్తున్నాను, కంటిన్యూస్గా చేయండి. అంటే కొంతమందికి ఓపిక లేకపోవచ్చు, సో అట్లీస్ట్ ఒక 11 సార్లు అయినా చేయడం అనేది చాలా మంచిది. అదొకటి కాకుండా మన చేత్తో, అంటే శనికి పులుపు అంటే చాలా ఇష్టం, మన చేత్తో వండి పెట్టడం మంచిది.